22A నిషేధిత జాబితా భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారితీసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ఆధారాలతో కూర్చుంటానని ప్రకటించారు. పొంగులేటికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చర్చకు రాకపోతే తన వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు సంస్థలకు అందజేస్తానని హెచ్చరించారు. ఇది ఏంటి ఉండట్లేదు. 22A నిషేధిత జాబితా వెనుక ఉన్న కుట్రదారులను బయటపెట్టాలని ఏలేటి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత భూమి చేరిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రాఘవ కంపెనీ గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫినిక్స్ కంపెనీ బీఆర్ఎస్ కు బినామీ అని ముఖ్యమంత్రి గతంలో ఆరోపించారని గుర్తుకు చేసిన ఏలేటి దానిపై సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూ సంక్షోభం కొనసాగుతుంటే సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లడం సరికాదని అన్నారు. భూదందాలపై రాహుల్ గాంధీకి బహిరంగంగా లేఖ రాస్తానని ఏలేటి ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. భూములకు సంబంధించి పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీపై ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు బీజేపీ పార్టీ తన యొక్క విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా మనం చూసినట్లయితే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ 22Aకు సంబంధించి ఏదైతే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉందో, ఇందులో కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులు నడిపిస్తూ ఉన్నారో, దీనికి సంబంధించి కూడా ఏదైతే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని చెప్పి ఏదైతే గతంలో మాట్లాడారో, ఫినిక్స్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున 15,000 కోట్ల లావాదేవీలు కూడా జరగడం జరిగింది. ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి కూడా ఆయన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆధారాలతో నేను మాట్లాడుతున్నానని చెప్పి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరికాసేపట్లోనే ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు ఆధారాలతో వస్తాను, దమ్ముంటే నా సవాల్ను స్వీకరించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చకు రావాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికాసేపట్లోనే ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్కు చేరుకోబోతా ఉన్నారు. 2 గంటల పాటు కూడా అక్కడ వెయిట్ చేస్తాను, దేనికి సంబంధించి అయినా చర్చకైనా నేను సిద్ధం అని చెప్పేసి కూడా ఒకవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇట్లాంటి ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఒకవైపు 22A ప్రొహిబిటెడ్ లిస్టులో ఇతర భూములను కూడా యాడ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఇటు ఒకవైపు ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ యాత్రలు చేయడం, విదేశీ పర్యటనలు చేయడం ఇది ఎంతవరకు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాఘవ సంస్థల పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సంబంధించి ఒకవైపు ఏదైతే ఫినిక్స్ నుండి భారీ ఎత్తున ఈ 2 కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఏదైతే క్విడ్ ప్రోకే జరిగిందని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు దమ్ముంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సవాల్ను స్వీకరించి ఏదైతే ఆయన చర్చకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఫినిక్స్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బినామీ సంస్థ అని చెప్పి పదే విమర్శలు చేసిన వారు, ముఖ్యంగా ప్రస్తుత సీఎం అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, సిబిఐని విచారణకు సంబంధించి ఫినిక్స్ విషయంలో ఎందుకు కోరడం లేదని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. ఫినిక్స్లో ఏదైతే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని చెప్పేసి గతంలో డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు, దీని వెనుక ఏముంది అని చెప్పి కూడా
ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఫినిక్స్ కంపెనీ కానివచ్చు, అదేవిధంగా ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్ కానివచ్చు, ఇవన్నీ కూడా సంస్థలకు సంబంధించి క్విట్ ప్రోకో జరుగుతూ ఉంది అని చెప్పి కూడా ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అన్ని విషయాలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్కి ఆధారాలతో వస్తాను. ఒకవేళ 2 గంటల లోపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడికి రాకుంటే ఇవే ఆధారాలను దర్యాప్తు సంస్థలన్నిటికీ కూడా సబ్మిట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటు ఈడీకి, అదేవిధంగా ఇటు లోకాయుక్తకు, అదేవిధంగా ఇటు సిబిఐకి కూడా వీటిని కూడా సమర్పిస్తాను. ఖచ్చితంగా వీటికి సంబంధించి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూములకు సంబంధించిన అంశానికి సంబంధించి అధికారుల తప్పుదం జరిగింది, సో దీనికి సంబంధించి క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో దీనికి సంబంధించి కూడా బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంది. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం క్షమాపణలతో సరిపోతుందా, ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. మరొక వైపు ఇటు అధికార పార్టీ నేతలు 22A ఏదైతే నిషేధిత జాబితాలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో భూమి ఉంది, సో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 2023 తర్వాత అధికారంలోకి వచ్చింది. సో ఆ తర్వాత ఎన్ని వేల ఎకరాలు ఈ యొక్క ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా ఒకవైపు ఇటు బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు బీజేపీ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉంది. ఈరోజు ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు ఆయన చర్చకు వస్తారా రారా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 22A అనేది భూముల అంశానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయితే మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి కాసేపట్లోనే ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్కి రాబోతున్నారు. సో ఏం జరగబోతోంది అన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. శోభ, రైట్, థ్యాంక్ యూ రాజు. విలువైనటువంటి భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బేరసారాలు నడుస్తూ ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, మీ ముఖ్యమంత్రి ఏమో సమాధానం చెప్పకుంటే తప్పించుకు పారిపోతాడు, మరి మౌనమే అంగీకారమా, మీరు చేసిన తప్పిదము మీరు ఒప్పుకుంటున్నారా, దీని వెనుక కుట్రదారులు ఎవరో బహిర్గతం కావాలంటే మరి దీనికి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నా. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నాను, 22A వెనుక ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ వెనుక ఉన్నటువంటి మరి కుట్రదారుని బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం అన్ని భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి ఈ ప్రభుత్వం మరి వాస్తవాలు బయటకు వెలికి తీయాలా, దీంట్లో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సార్లు డిమాండ్ చేసింది. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.